ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అలంకారం ఉండాలమ్మా మనకి? దీనమైన అలంకరణ ఉండాలి. అదేంటి అది గర్వంగా అలాగూ ఉండకూడదు. ఆ గర్వంగా ఉన్నవాడిని ఏం చేస్తాడమ్మా? ఎదిరిస్తాడు. ఎంతగానో ఆ దీన స్థితిలో నుంచి నీకు దీన అనే అంశము దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నులారా, చిన్నపిల్లలు ఎంతగానో పెద్దలకి ఎవరికి సహకరించట్లేదు ఈ రోజుల్లో. ఎవరు కొంచెం వయసు రాగానే ఎవరు పిల్లలకి ఏమిస్తున్నాం మనం ఇష్టమే పాపం అని చేతికి ఇచ్చేస్తున్నాం. వాడి వయసుకి ఏమిస్తున్నాం మనము? వాడు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలకు రాగానే ఏమిస్తున్నాము? పాపాన్ని ఇచ్చేస్తున్నాం. ఏంటిది పాపం? అది ఫోను. ఏం ఫోన్ అమ్మా? స్మార్ట్ ఫోన్ ఒకటే. వాడు ఫోన్ చేస్తున్నాడు లేకపోయినా సరే వాడికి ఫోను. మనం ముందుగానే వాళ్ళకి మనము నేర్చేస్తున్నాం. ఇంకా ఆగుతాడా? మన మాదిలోకి వస్తాడా? వాడు ఫోన్ చేయకపోతే ఆ ఫోన్ ఇవ్వాలి, వాడు ఏడుస్తుంటే అదే ఫోన్ ఇవ్వాలి. ఆ పాపం అంతా ఎక్కడున్నది? ఆ ఫోన్లోనే ఉంది. మనం అనుకుంటాం, నేను నా కుమారుడికి పెద్ద ఐఫోన్ 75,000 పెట్టి కొనిచ్చానయ్యా అని గర్వంగా చెప్పుకుంటున్నావేమో. అదే ఐఫోన్ వాడి నిన్ను నుంచి దూరం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఫోను అదే తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా చూస్తాను. ఎన్నో కుటుంబాల్లో నేను చూస్తున్నాను, ఎందరో ఆ ఫోన్ గురించి గొడవలు ఎన్నెన్నో చేస్తున్నారు. పిల్లలు సమాధానంగా తల్లిదండ్రులకు ఒక్కడును లేడు. దేనివల్ల? ఆ పాపం వల్లే. ఫోన్ కొనిపోతే 4 రోజులు ఫోన్ చేయరు. అవునంటారా కాదంటారా? ఆ ఫోన్ కొనిచ్చేదాకా నేను ఫోన్ చేయను, ఇంట్లో మళ్ళీ 2 రోజులు ఎవరింటికో వెళ్ళి పడుకోవడం, బెదిరిస్తాం తల్లిదండ్రులు. ఆ బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ వల్లే నీ పిల్లలు కూడా అలాగే. తప్పు వాళ్ళ కాదు, పిల్లలను కాదు అనేది, పెద్దల తల్లిదండ్రులనే మనము. నువ్వు ఎప్పుడైతే పిల్లల్ని భయభక్తులుగా పెంచుతావో ఆ కరము ఆ భయము వాళ్ళు సావాసాలు కూడా కొన్ని ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కృప అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనం. నువ్వు పడగదోయబడినప్పుడు మీదు చూచుచున్నందు వినము గలవానిని ఆయన రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. వినము గలవానిని ఆయన రక్షించును. వినముగా ఆయన ఈ దీన స్థితిలో నుంచి ప్రతిది వాళ్ళు ఎంత ఉన్నా సరే అణిగి మునిగి ఉంటారు చూసారా, ఆయన స్థితిలో నుంచి ఆయన లేవనెచ్చాడు. హల్లెలూయా. ఈ దీన స్థితి మనకి ఎలా ఉండాలంటే, ప్రతి దేవుడు మనల్ని ఎంచుకున్న విధానాన్ని బట్టి మన స్థితి గతులను అన్నీ ఎరిగిన దేవుడు ఆయనే. ఆయన తప్ప ఈ లోకంలో ఇంకా ఒక్కడును లేడు. మనం ఫస్ట్గా ఏం ధరించాలమ్మా? ఏం చేయాలి? దేవుడు దీన స్థితిలో నుంచి మనం లేవనెత్తివాడు ఆయన ఉన్నాడు. ఆయనకి ఏమి ఇవ్వాలి? మనము విరిగిన నలిగిన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయన మనకేమిస్తాడు? రక్షణ అనే కౌశము ఇస్తాడు. తర్వాత ఏమిస్తాడు? కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏం ఇస్తాడు? ఆయన కృప ఎంతగానో ఆశీర్వాదంగా మారుస్తుంది. హల్లెలూయా. లాస్ట్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 5 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ దీనులు అంటే ప్రతి దాంట్లోనూ దీనత్వం కాదు, కానీ వాళ్ళ స్థితులు గతులు దేవుడి దగ్గర దీనత్వంగా ఎంతగానో వాళ్ళు ప్రయాసపడి బతి విధానాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఏమిస్తాడమ్మా? పరలోక రాజ్యము వాళ్ళు ప్రతిరోజు ప్రతి దినము వాళ్ళు చేస్తున్న ప్రార్థన, వాళ్ళు చేస్తున్న దీన స్థితిని వాళ్ళ దేవుడైన యెహోవా ఆలోచించి వాళ్ళకి ఏమిస్తాడంటే పరలోక రాజ్యము వారికి ఇస్తాడు.